ఒక్కసారి ఊహించుకోండి, అట్లాంటిక్ మహాసముద్రం మధ్యలో ఆకాశం అకస్మాత్తుగా నల్లగా మారిపోయింది. మెరుపులు సముద్రం మీద కత్తిలా పడుతున్నాయి. ఒక నౌక కెప్టెన్ ఆందోళనగా తన కంపాస్ వైపు చూస్తున్నాడు. ఇది ఏదో హాలీవుడ్ సినిమా సీన్ కాదండోయ్. దశాబ్దాలుగా ప్రపంచాన్ని భయపెడుతున్నా, ఎన్నో ఏళ్లుగా మనల్ని వెంటాడుతున్న బర్ముడా ట్రయాంగిల్ అసలు కథ. ఈనాటి మన విశ్లేషణలో ఈ మొత్తం మిస్టరీని ఒక సింగిల్ థ్రిల్లింగ్ స్టోరీలా డీకోడ్ చేద్దాం. అదంతా 1945వ సంవత్సరం. సరిగ్గా ఇక్కడ ఈ మాట వినండి. మా కంపాస్ పనిచేయడం లేదు, సముద్రం ఏదో తప్పుగా కనిపిస్తోంది, వింతగా ఉంది. ఇది ఒక విమాన కెప్టెన్ నుంచి వచ్చిన చివరి రేడియో సందేశం. ఆ మాటలు పూర్తవకముందే చుట్టూ దట్టమైన పొగ కమ్ముకుంది. ఆ తరువాత ఊహించని నిశ్శబ్దం. ఆ విమానాలు ఎప్పటికీ తిరిగి రాలేదు. అసలు ఆ రోజక్కడ ఏం జరిగింది? ఇక ఈ బర్మూడా ట్రయాంగిల్ మిస్టరీ విషయానికి వస్తే, ఫ్లోరిడా, బర్మూడా మరియు ప్యూర్టోరికో ఈ 3 ప్రాంతాలను కలిపే ఆ డెవిల్స్ ట్రయాంగిల్లో ఎన్నో విమానాలు మాయమయ్యాయి. ఇందాక మనం చెప్పుకున్న ఆ 1945 ఘటననే తీసుకుంటే అందులో ఏకంగా 14 మంది సైనికులు అదృశ్యమవ్వడం నిజంగా మనల్ని భయపడుతుంది. అమెరికా నేవీకి చెందిన 5 యుద్ధ విమానాలు, అదే ఫ్లైట్ 19, కేవలం ఒక సాధారణ ట్రైనింగ్ కోసం వెళ్లి గాల్లోనే మాయమైపోయాయి. అంతేకాదు, వాళ్లని వెతకడానికి వెళ్లిన మరో భారీ రెస్క్యూ విమానం కూడా ఆ చీకట్లోకి వెళ్లి మళ్లీ తిరిగి రాలేదు. ఆ రోజునుంచే ప్రపంచం ఒక గట్టి నిర్ణయానికి వచ్చేసింది. అక్కడ ఖచ్చితంగా ఏదో అసాధారణ శక్తి ఉందని. మరి ఇన్ని విమానాలు, భారీ నౌకలు ఏమైపోయినట్టు? ఎక్కడికి వెళ్లాయి? ఆ అదృశ్యాల చుట్టూ రకరకాల పాపులర్ థీరీలు పుట్టుకొచ్చాయి. కొందరేమో ఇది పక్కాగా ఏలియన్ల పని అన్నారు. సముద్రం కింద ఎప్పుడో మునిగిపోయిన అట్లాంటిస్ నగరం ఎఫెక్ట్ అని కొందరు, అక్కడ టైం ట్రావెల్ లాంటిదేదో జరిగి కాలాన్ని వక్రీకరిస్తుందని ఇంకొందరు బలంగా నమ్మారు. దీనిమీద ఎన్నో సినిమాలు, డాక్యుమెంటరీలు వచ్చాయి. అయితే సామాన్య జనం ఇలా రకరకాలుగా ఊహిస్తుంటే, సైంటిస్టుల బుర్రను మాత్రం ఇంకో అసలైన ప్రశ్న తొలిచేయడం మొదలుపెట్టింది. అదే ఆ మునగని దీవి వెనుక కదా. అందరి ఫోకస్ మాయమైన విమానాల మీద ఉంటే, జియాలజిస్టుల కంటికి మాత్రం కళ్ళెదుటే ఉన్న ఆ బర్మ్యూడా దీవి మునగకపోవడం ఓ పెద్ద వింతగా కనిపించింది. జనరల్గా సముద్రంలో అగ్నిపర్వత దీవులు ఎలా ఏర్పడతాయంటే, భూమి లోపల మండే వేడి పదార్థం ఒక్కసారిగా పైకి తన్నుకుంటూ వస్తుంది. సైంటిఫిక్గా దీన్ని మ్యాంటిల్ ప్లూమ్ అంటారు. ఈ వేడి లావాలాంటి పదార్థం సముద్ర గర్భాన్ని పైకి నెట్టడంతో సముద్రం మధ్యలో కొత్త దీవులు పుడతాయి. ఇదంతా చాలా న్యాచురల్గా జరిగే ప్రాసెస్. కానీ ఇక్కడే ఒక ఖచ్చితమైన జియోలాజికల్ రూల్ ఉంది. సాధారణంగా హవాయి లాంటి దీవులు కాలక్రమంలో ఆ అగ్నిపర్వతాలు చల్లారిపోయాక టెక్టానిక్ ప్లేట్లు కదలడం వల్ల నెమ్మదిగా సముద్రంలో మునిగిపోతాయి. అవి ఎక్కువ కాలం అలా నిలబడవు. కానీ బర్ముడా మాత్రం ఈ ప్రకృతి నియమాన్నే పూర్తిగా బ్రేక్ చేసి సముద్రగర్భం కంటే దాదాపు 1600 అడుగుల ఎత్తులో నేటికి సగర్వంగా నిలబడి ఉంది. ఇక్కడే మనకు అసలు డౌట్స్ స్టార్ట్ అవుతుంది. చల్లారిపోయిన దీవి ఇంకా ఎలా తేల్తోంది? బర్ముడా అగ్నిపర్వతాలు సుమారు 30 మిలియన్ ఏళ్ల క్రితమే పూర్తిగా చల్లారిపోయాయి. సైన్స్ లెక్కల ప్రకారం అది ఎప్పుడో నీటిలో కలిసిపోయి ఉండాలి. అయినా అదింకా ఎలా నిలబడి ఉంది? ఈ లాజిక్ లేని పజిల్ దశాబ్దాలపాటు శాస్త్రవేత్తలకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. అప్పుడే వారు ఆ భూగర్భంలో దాగున్న అసలు రహస్యం వైపు దృష్టిపెట్టారు. ఈ మిస్టరీని ఛేదించడానికి విలియం ఫ్రేజర్ అలాగే జెఫ్రీ పార్క్ అనే పరిశోధకులు ఒక కొత్త ప్లాన్ వేశారు. వాళ్లు ఆకాశంలోకి గాని ఆ భయపెట్టే సముద్రం వైపుగాని చూడలేదు. వాళ్లు ఏకంగా భూమి గుండెచప్పుడును వినాలనుకున్నారు. భూకంప తరంగాలను ఒక సోనార్లాగా వాడారు. ప్రపంచంలో ఎక్కడ భారీ భూకంపం వచ్చినా ఆ తరంగాలు భూమి లోపల ప్రయాణిస్తాయి కదా. అవి ఏ రాతిగుండా వెళ్తున్నాయో దాన్ని బట్టి వాటి స్పీడ్ మారుతూ ఉంటుంది. ఆ స్పీడ్లో వచ్చే చేంజెస్ని కొలుస్తూ వాళ్లు బర్మూడా కింద ఏకంగా 20 మైళ్ల లోతు వరకు ఒక పర్ఫెక్ట్ మ్యాప్ని డిజైన్ చేశారు. ఆ మ్యాపింగ్లో బయటపడిందే ఈ కోట్ల ఏళ్ల నాటి రాతి తెప్ప. ఆ 20 మైళ్ల మ్యాపింగ్ పూర్తయ్యాక వాళ్లు కలలో కూడా ఊహించని ఒక మైండ్ బ్లోయింగ్ నిజం బయటపడింది. బర్ముడా దీవి కింద ఏకంగా 12 మైళ్లకు పైగా మందమున్న ఒక బ్రహ్మాండమైన రాతి పొర ఉందని తేలింది. అసలు ట్విస్టేమిటంటే, ఈ రాతి పొర దాని చుట్టూ ఉన్న ఇతర రాళ్లకంటే చాలా తక్కువ డెన్సిటీని కలిగి ఉంది. అంటే ఇది చాలా తేలికగా ఉంటుందన్నమాట.
ఆ తేలికదనం వల్లే అది సముద్ర గర్భం కింద ఒక భారీ తెప్పలా పనిచేస్తోంది. బర్ముడా దీవి మునగకుండా ఆపిపట్టుకున్నది ఈ భూగర్భ రాతి తెప్పే. ఒకసారి ఈ టైంలైన్ గమనిస్తే భూమి హిస్టరీ ముందు మన ఉనికి ఎంత చిన్నదో కదా అనిపిస్తుంది. ఈ అద్భుతమైన రాతి నిర్మాణం వందల మిలియన్ల ఏళ్ల క్రితమున్న మహాఖండం పంగేయ కాలం నాటిదని శాస్త్రవేత్తలు గెస్ చేస్తున్నారు. ఆ తర్వాత 30 మిలియన్ల ఏళ్ల క్రితం ఇక్కడి అగ్నిపర్వతాలు చల్లారిపోయాయి. ఇక 1945లో ఫ్లైట్ 19 అదృశ్యమవడంతో మన దృష్టిలో మిస్టరీ మొదలయింది. ప్రెజెంట్ డేలో శాస్త్రవేత్తలు ఈ రాతి తెప్పను కనుగొన్నారు. అంటే భూమిమీద డైనోసార్లు కూడా పుట్టకముందే మొదలైన ఒక ప్రాసెస్ ఇప్పటి బర్ముడా దీవి ఉనికికి కారణమైందన్నమాట. అందుకే అంటారు, భూమి గురించి మనిషికి ఇంకా పూర్తిగా తెలియదు అని. ఈ రీసెర్చ్ మొత్తం వరల్డ్ జియాలజీని షాక్కు గురిచేసింది. అగ్నిపర్వత దీవులన్నీ ఒకేలా పుడతాయి, ఒకేలా మునిగిపోతాయి అన్న మన పాత నమ్మకాలను ఈ బర్ముడా బ్రేక్ చేసింది. భూమి లోపల మనం ఊహించని, కలలో కూడా ఎక్స్పెక్ట్ చేయని రహస్యాలు ఎన్నో దాగి ఉన్నాయని ఇది ప్రూవ్ చేసింది. ఇదంతా విన్నాక కల్పన ఏది, వాస్తవమేది అనే క్లారిటీ మనకు నెమ్మదిగా వస్తుంది. బర్మూడా దీవి ఎందుకు మునగలేదో మనకు సైంటిఫిక్ వాస్తవమైతే తెలిసింది. కాని అక్కడ మాయమైన విమానాలకు, నౌకలకు, ఆ రాతి తెప్పకు ఎలాంటి సంబంధం లేదు. ఆ ప్రమాదాలకు దెయ్యాలు, భూతాలు, ఏలియన్లు అస్సలు కారణం కాదు. అట్లాంటిక్ సముద్రంలో అకస్మాత్తుగా ఊహించని విధంగా మారే వాతావరణం, భారీ తుఫాన్లు, అలాగే పాతకాలపు నావిగేషన్ పరికరాలు, చిన్న చిన్న మానవ తప్పిదాలు, ప్రమాదకరమైన సముద్ర ప్రవాహాలు ఇవే ఆ భయానక సంఘటనలకు అస్సలు కారణాలు. మరి నిజాలు ఇంత సింపుల్గా ఉంటే ఆ కట్టుకథలు ఎందుకు అంతగా ఫేమస్ అయ్యాయి? దానికి సమీకరణమే పర్ఫెక్ట్ ఆన్సర్. భయం ప్లస్ చీకటి ప్లస్ అజ్ఞాత = లెజెండ్. ఆ సముద్రం మధ్యలో ఉండే చిమ్మ చీకటి, నేచర్ పట్ల మనకున్న భయం, అసలేం జరుగుతుందో తెలియని ఒక రకమైన అజ్ఞాతం, ఇవన్నీ కలిస్తే మనిషి బుర్ర ఒక అద్భుతమైన లెజెండ్ను క్రియేట్ చేస్తుంది. ఆ భయమే ఈ బర్మూడా ట్రయాంగిల్ మిత్ను ఇంతలా పెంచి పోషించింది. ముగింపుగా ఒక చిన్న విషయం ఆలోచిద్దాం. భౌగోళికంగా ఆ దీవి ఎందుకు మునగలేదు సైన్స్ చాలా క్లియర్గా నిరూపించింది. అయితే శాస్త్రమన్నీ చెప్పగలదు, అన్నీ ప్రూఫ్ చేయగలదు. మరి మిస్టరీకున్న ఆ కిక్కును, ఆ ఆకర్షణను ఎప్పుడైనా చెరిపేయగలదా? ఏమో. ఇప్పటికీ ఆ సముద్రం రాత్రిపూట గర్జిస్తూనే ఉంటుంది. నౌకల కంపాస్ సూదులు అప్పుడప్పుడు వణుకుతూనే ఉంటాయి. నావికులు అటువైపు వెళ్లాలంటే మనసులో ఎక్కడో చిన్న భయం ఉంటూనే ఉంటుంది. సైన్స్ ఎంత డెవలప్ అయినా సరే ఆ రహస్యం తాలూకు ఆకర్షణ మాత్రం అలానే ఉండిపోయింది. చూశారుగా, ఇది బర్మూడా సముద్రం దాచుకున్న అంతుచిక్కని అద్భుత కథ.